తను ఏమన్నారంటే నా కెరీర్ గురించి అడిగారు. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఏం స్టార్ట్ ఏంటి, నీ గురించి చెప్పు నేను వింటానంటే, నేను ఇంకా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఎప్పటి నుంచో ఓ సినిమాలో శ్రీలక్ష్మి గారికి మాటలుండవు కదా, ఒక్కసారి మాటలు రాగానే స్టార్ట్ చేస్తారు. అంటే మొత్తం చిన్నప్పటి నుంచి ఆ భావోద్వేగాలన్నీ దాచుకొని ఒక్కసారి రివీల్ అయినట్టు. నేను ఐ హ్యాడ్ సో మెనీ మెమరీస్ ఆఫ్ చిరంజీవి గారు సార్, అంటే సో మెనీ మెమరీస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా నుదుటిపోయిన దెబ్బ కూడా ఆయన ఆ విషయం చెప్పాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఈ దెబ్బ తగిలినప్పుడు కుట్లు స్టిచెస్ అయ్యాయి. అది చాలా మందికి తెలియదు. ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి. ఇన్సిడెంట్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఉండొచ్చు, బహుశా చాలా తక్కువ మంది చూసి ఉండొచ్చు. యా అబ్సల్యూట్లీ. అయితే కొదమ సింహం సినిమా రిలీజ్ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో అన్నయ్య ఒక కొండ నుంచి ఇంకో కొండపైకి ఒక పికాక్ థ్రోన్ తీసుకొని ఒక అడవి మనుషులతో ఫైట్ చేసి ఇటువైపుకి రావాలి. ఓ 2 కొండల మధ్యలో ఒక రోప్ వే ఉంటుంది, సో దాన్ని పట్టుకొని రావాలి. మధ్యలో ఈ విలన్స్ ఏం చేస్తారంటే, ముందు పికాక్ థ్రోన్ వచ్చేస్తుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఆయన కట్ చేసేస్తారు. సో పడిపోతాడు లోయలో. మళ్ళీ ఆయన కష్టపడి పైకి వస్తాడు. నేను అది రోజు మా ఇంట్లో ఈ దూరదర్శన్ వైర్ ఒకటి రన్ అయ్యేది సార్ ఇంట్లోకి. అంటే మీకు తెలుసు కదా, యాంటీనా వైర్స్ అవి ఉండే, దాంతో రోజు తెగ ప్రాక్టీస్ చేసేవాడిని పట్టుకొని. అది కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఏంటో ఒకరోజు నా ఇది బాగాలేక అది తెగిపోయింది. ఓకే, అది తెగిపోయిన తర్వాత నేను ఇలాంటి ఒక స్టూల్కి తగిలి కట్ అయింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డాక్టర్ నాకు ఒక రస్ట్ పట్టిన నీడిల్తో స్టిచెస్ వేయడం జరిగింది. అంటే అది సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయి స్కిన్ అంతా పోయింది. ఓకే, అయితే ఆ స్టిచెస్ వేస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ ఎంత బాగుందంటే సార్, నేను అరుస్తున్నాను, చాలా నొప్పి వస్తుంది, అరుస్తున్నాను చిన్నపిల్లని. మా డాడీ ఏమో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. కొండవీటి దొంగ సినిమాలో అన్నయ్యకి బుల్లెట్ ఇక్కడ చేతికి తగులుతుంది, ఇలా ఒక కత్తి వేడి చేసుకొని తీస్తారు బయటికి, అప్పుడు అసలు చూసావా పెయిన్ ఉండదు, నువ్వు కూడా పెయిన్ ఉండదు అని ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. నేనేమో నాకు అంటే ఆయన అఫ్కోర్స్ దట్ హెల్ప్డ్. ఆయన చెప్పడం వల్ల నేను ఇంకా నేను చిరంజీవి ఫీల్ అయిపోయి ఆ కుట్లు ఎంచుకొని వచ్చేసాను. అంటే అంత ఇంపాక్ట్ సార్ నాకు. అన్నయ్యకి ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నయ్య ఆయన పర్సనల్ స్టోరీస్ నుంచి, ఆయన స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పారు. అంటే వండర్ఫుల్, నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఇదేంటంటే, చెన్నైలో యాక్టింగ్ స్కూల్లో చదివేటప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయేవారంట. ఆయన బయట ఉండేవారంట. అక్కడ పాండి బజార్ అని ఒక ఏరియా ఉండేదంట. అటు అసలు అందరూ అటు వెళ్ళేవారు, కానీ నేను వెళ్ళేవారు కాదంట. ఎందుకంటే అక్కడ కొంచెం ఏడిపించేవారంట, నువ్వు హీరో ఏంటరా, నీకేంటి, నీ ఫేస్ చూసుకుందామా, ఈ సెటప్ ఉండేదంట. ఆయన అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళినా ఈయన మాత్రం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ నెగిటివ్ థింగ్. అంటే ఒకడు మమ్మల్ని డిమోటివేట్ చేస్తే అది క్యారీ అయ్యి ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా పడకుండా తనకున్నది ఒకటే గోల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకునేవాడంట. అండ్ ఈయన అన్నయ్య ఇంటి రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉండేది, ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. అతను ఎప్పుడు చిరంజీవి గారిని ఏమో నువ్వు హీరోలో ఉంటావరా అనేవాడంట. అంటే ఈయన కేవలం అతను ఒక్కడితోనే రోజు టిఫిన్ తీసుకెళ్ళి ఒక 5 రూపాయలు టిఫిన్ ఇప్పించి ఇంకా ఎలా ఉంటుంది చెప్పు, ఇవన్నీ చేసేవారంట. సో దట్ అంటే సెల్ఫ్ మోటివేషన్. మన చుట్టూ మన తిట్టే వాళ్ళు మనకు అవసరం లేదు, మనని పొగిడే ఒక్క వ్యక్తి ఉన్నా చాలు, మనకు అది మోటివేట్ అవుతుంది. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. నాకు అసలు భలే అనిపించింది. అంటే అందరి లైఫ్లో ఉండేదే. అండ్ అంత స్టేజ్లో ఉన్న, అంటే అన్నయ్య కూడా జరిగే ఉంటాయి, అవన్నీ షేర్ చేసుకున్నారు సార్. అండ్ కోతల రాయుడు అనే సినిమా గురించి కూడా చెప్పారు. అది బ్లఫ్ మాస్టర్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. కోతల రాయుడులో కూడా ఇలానే. అండ్ అంటే ఎవ్రీ డీటెయిల్ ఐ రిమెంబర్. అంటే నేను అదంతా చెప్తే, ఎందుకంటే అన్నైతే నేను 1 hour ఉన్నాను, 1.5 hour ఉన్నాను, మన ఇంటర్వ్యూ అయిపోద్దేమని భయం, అందుకని బెస్ట్ చెప్తే యా. సో ఇలాంటివి చెప్పారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం తను నా వర్క్ని చాలా మెచ్చుకున్నారు. అంటే బాగా మెచ్యూరిటీ ఉంది నీ యాక్టింగ్లో, కొంచెం బాగా ఒక రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి అంటుంటే, అంటే అన్నయ్య పొగుడుతుంటే నాకు అసలు మాటలు లేవు. సో అండ్ హ్యాపీగా మంచి ఒక జీడిపప్పు ఉప్మా తిన్నాం కలిసి, కాఫీ తాగాం. వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటి? కార్ దిగి వెళ్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్. అయ్యో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ సార్. అంటే ఫస్ట్ ఆ బ్యారికేడ్ లేచింది, సారీ టోల్ గేట్, లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక గేట్ ఉంది, పెద్ద గేట్.
నాకు టెన్షన్ ఆ గేట్ లోపలికి వెళ్ళాలి, అంటే ఆ గేట్ లోపలికి వెళ్ళాలి నేను యాక్చువల్లీ. అంటే ఎన్నోసార్లు నేను ఆ టోల్ గేట్ బయట నుంచి అన్న ఇల్లు ఇదే అని చెప్పి ఫ్రెండ్స్ మేము చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో. సో నెవర్ అంటే ఆ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్ళి నేను వెళ్ళి ఆయనతో కూర్చొని పర్సనల్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతానని అంటే ఉంది. ఎప్పుడో ఒకసారి నా వర్క్ ఐడెంటిఫై చేస్తారని, బట్ ఇట్ వాజ్ అ డ్రీమ్. అలా వెళ్ళాలి, బ్యారికేడ్ దాటి లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని నాకు ఉండేది. అండ్ ఇట్ ఈవెన్చువలీ హ్యాపెండ్. అండ్ ఐ వుడ్ సే ఆయన నన్ను నెక్స్ట్ ఇంకో 10 years వరకు ఫ్యూల్ చేసి వదిలేశారు. ఎగ్జాక్ట్లీ. ఒక లోపల ఒక ఫైర్ వెలిగించేశారు. అంటే మనం గురువుగా భావించే ఒక వ్యక్తి మనని మన వర్క్ని పొగిడి నువ్వు ఇలాగే చేయి, నువ్వు చేస్తుంది కరెక్ట్ అని చెప్తే ఇంక అంతకంటే మనకి ఏం కావాలి సార్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ నిజంగా అది గొప్ప విషయం ఆయనలో. అంటే ప్రతి మిమ్మల్ని కాదు చాలామందిని అలాగే